అమీర్పేటలోని బస్తీకెళ్లారనమాట. సో, హైదరాబాద్ అమీర్పేటలోని గంగూబాయ్ బస్తీలో వరద పరిస్థితిపై ఒక బాలుడిని అడిగి తెలుసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి. అదే బస్తీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులతో కలిసి సమస్యలు తెలుసుకుంటున్న రేవంత్. సో, ఈ ప్రాంతానికి రేవంత్ రెడ్డి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక మంచి ఇనిషియేషన్ అండి. ఎందుకంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజంగా మీరు ఆయన ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఆయనకి దాదాపుగా 70 ఏళ్ల వయసులో కూడా ఎక్కడైనా వరద వచ్చిందంటే, ఏదైనా ప్రమాదం జరిగిందంటే అక్కడ ఎళ్లి ముందు నుంచుంటాడు ఆయన. వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా తిరుగుతాడు ఆయన. అంత గట్టిగానే పనిచేస్తాడు. సో, మన దగ్గర అలాంటిది లేదు ఇంతవరకు. గతంలో పెద్ద మనిషి ఎప్పుడూ ఈ ప్రగతి భవన్‌లోనో, ఫామ్ హౌస్‌లోనో ఉండేవాడు ఆయన. సరే ఆయన గురించి ఇప్పుడు ఎందుకులే గానీ, ఈయన మాత్రం నిజంగా చాలా మంచి ఇనిషియేషన్ ఇది. ఈ ప్రాంతాలకు వచ్చి ఆయన నిన్న తిరగటం ఒక సామాన్యుడిలాగా, అది కూడా ఆకస్మిక తనిఖీలు చేపట్టడం, సడన్‌గా చెప్పకుండా రావటం చాలా మంచి విషయం. దీన్ని కంటిన్యూ చేయాలి మీరు. ముఖ్యమంత్రి గారు దీన్ని కంటిన్యూ చేయాలి. ఏదో ఒకసారి వచ్చాము, ఈ ప్రాంతం చూసాము, వెళ్ళిపోయాం అనకుండా ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళండి, గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఇలాంటి వాటికి వెళ్ళండి, గవర్నమెంట్ ఆఫీసులకి వెళ్ళండి, ఎంఆర్ఓ ఆఫీసులకి, ఇట్లాంటి ఆఫీసులకి ఒకసారి వెళ్ళండి, స్కూల్స్కి వెళ్ళండి, గవర్నమెంట్ కాలేజీలకు వెళ్ళండి. వీటికి ఒకసారి మీరు వెళ్తూ ఉంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది.